కేసీఆర్ వల్ల వాళ్ళకి ప్రమాదం లేదు కాబట్టి కేసీఆర్ని వదిలేసిండ్రు. ఆ అసమానతలను నిర్మూలించి సమసమాజాన్ని నిర్మిస్తామనే ఒక స్పష్టమైన ఎజెండాతో వచ్చినటువంటి మారోజు వీరన్నను వేటాడి హత్య చేసి తేడా అది కేసీఆర్కును మారోజు వీరన్నకున్న తేడా అది. దానికి కొనసాగింపుగా బెల్లి లలితక్క భువనగిరి కేంద్రంగా తెలంగాణ మొత్తం తిరుగుతూ పల్లెపల్లెని తిరుగుతూ తెలంగాణ భావజాలాన్ని వ్యాపింపజేయడంలో చాలా అద్భుతమైన పాత్రను పోషిస్తూ వచ్చింది. ఆమె కూడా బతికుంటే తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో ఆమె క్రియాశీలక పాత్ర పోషిస్తే ప్రజలందరినీ ప్రభావితం చేసి ఉద్యమంలో భాగం చేసే అవకాశం ఉన్నది కాబట్టి ఆమె కూడా బతకడానికి వీల్లేదని చెప్పి ఆమెను వేటాడి చంపేసి ఆమె హత్య ఎంత భయంకరంగా జరిగిందంటే ఆమెను హత్య చేసి 17 ముక్కలు చేసి ఒక్కొక్క ముక్కను ఒక్కొక్క ప్రాంతంలో విసిరేసినటువంటి పరిస్థితి. అత్యంత దుర్మార్గంగా హత్య చేసిండ్రు. చాలా హైలైట్ అయింది. 17 ముక్కలు అంటే మామూలు విషయం కాదు. అది ఎందుకు ఎంత క్రూరంగా చంపిందంటే అత్యంత నీచంగా అత్యంత క్రూరంగా హత్య చేసి ఆమె తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నందుకే ఆమెను హత్య చేసి ఆ దుర్మార్గాలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ఎప్పటికప్పుడు తమ చైతన్యాన్ని పెంచుకొని రాజకీయ కార్యక్రమాలు రూపొందించుకొని ఆ రాజకీయ ఉద్యమాల్లో భాగమై పనిచేస్తూ వచ్చింది కాబట్టి తెలంగాణ ఉద్యమం నిలబడ్డది, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంది. అయితే ఏ లక్ష్యం కోసం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ లక్ష్యం ఇంకా నెరవేరలేదు. దాన్ని నెరవేర్చుకోవడం కోసం దాన్ని సాధించుకోవడం కోసం ఇంకా తెలంగాణ ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి.